హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రానిక్ వేస్ట్‌ని ప్రాపర్‌గా ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న పాడైన ఫోన్లు, చార్జర్లు, బల్బులు ఇవన్నీ సరిగ్గా పారవేయకపోతే పర్యావరణానికి, తద్వారా మానవుల మరియు ఇతర జంతువుల ఆరోగ్యానికి భారీ నష్టం జరుగుతుంది. ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్స్, కేబుల్స్, టీవీలు, ల్యాప్‌టాప్ బ్యాటరీలు వీటన్నిటిని ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాం. వీటిలో హెవీ మెటల్స్, టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ డస్ట్‌బిన్‌లో వేసినప్పుడు ఇవి మట్టిలో కలిసి నీరు, నేలను విషపూరితం చేస్తాయి. ఇది మన ఆరోగ్యానికి ప్రమాదం. ముందుగా ఇంట్లోనే ఈ వేస్ట్‌ని అంటే పాడైపోయిన వైర్లు, చార్జర్లు, బల్బులు, టీవీ రిమోట్లు ఇటువంటివన్నీ విడిగా ఒక బాక్స్‌లో పెట్టాలి. బ్యాటరీలు లీక్ అవ్వకుండా టేప్‌తో కవర్ చేయండి. బల్బులు పగలకుండా పేపర్‌తో చుట్టండి. తరువాత వీటిని గవర్నమెంట్ అప్రూవ్డ్ ఈ వేస్ట్ రీసైక్లర్‌కి ఇవ్వాలి. ప్రతి నగరంలో ఇవి అందుబాటులో ఉంటాయి. మీ ప్రాంతంలో ఉన్న ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ను గూగుల్లో ఈ వేస్ట్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే వస్తాయి. చాలా కంపెనీలు ఈ వేస్ట్ ఇచ్చిన కస్టమర్లకు కొద్దిగా డబ్బు లేదా డిస్కౌంట్ ఓచర్లు కూడా ఇస్తాయి. ఈ వేస్ట్ని సరైన విధంగా డిస్పోజ్ చేస్తే పర్యావరణాన్ని కాపాడినట్టే కాదు, భవిష్యత్ తరాలకు భద్రత ఇవ్వడం కూడా అవుతుంది. మనందరం కలిసి ఈ వేస్ట్ ఫ్రీ ఇండియాగా మార్చుకుందాం. మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్‌లో ఏది ఎక్కువగా ఉంది? కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.